ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఒక జాబ్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ బాల్నగర్ హైదరాబాద్కి సంబంధించి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హైదరాబాద్లో అయితే మనకి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి 2024-25 గాను పీరియడ్ ఆఫ్ 1 year యాజ్ ఏ అప్రెంటిస్ ట్రైనీగా వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకి టోటల్గా వీళ్ళకి ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ట్రేడ్ అండ్ డిసిప్లిన్ ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా 14 ట్రేడ్స్ అండ్ డిసిప్లిన్స్లో టోటల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చిన ట్రేడ్స్లో ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎన్సీవీటీ అప్రూవ్డ్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అదేవిధంగా ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి క్యాండిడేట్ మస్ట్ బి ఐటీఐ పాస్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ బై ఎన్సీవీటీ అని చెప్పేసి క్వాలిఫికేషన్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా స్టైఫండ్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆ 1 yearలో ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే పే చేయడం జరుగుతుంది. అది అప్రెంటిస్ యాక్ట్ 1961 దానికి బేస్ చేసుకొని, దానికి సంబంధించిన రూల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజర్వేషన్స్ కూడా అప్రెంటిస్ యాక్ట్ 1961ని దానికి సంబంధించిన రూల్స్ బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఉంటాయి. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్రైటీరియా రీచ్ అయిన వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్గా వెళ్ళవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఏ ట్రేడ్స్ వాళ్ళకి ఏ డేట్న వాకిన్ ఇంటర్వ్యూ ఉంది, అదేవిధంగా టైం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్ అండ్ పెయింటర్కి సంబంధించి వాకిన్ డేట్ వచ్చేసి 20/5/2024 రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. రిపోర్టింగ్ టైం స్లాట్ వచ్చేసి 9 AM అదేవిధంగా 1 PM ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వేరే ట్రేడ్స్కి కోపా, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్కి సంబంధించి 21/5/2024 రోజు ఉండడం జరుగుతుంది. 9 AM అండ్ 1 PM స్లాట్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ ట్రేడ్స్ వాళ్ళకి మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, టర్నర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ అండ్ వెల్డర్కి సంబంధించి 22/5/2024 9 AM 1 PM అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వాకిన్ వెన్యూ అడ్రస్ చూసుకున్నట్టయితే మనకి ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అవినాక్స్ డివిజన్, బాల్నగర్, హైదరాబాద్. మనకి ఇది వాకిన్ వెన్యూకి సంబంధించిన అడ్రస్. అండ్ అదేవిధంగా వాకిన్కి వెళ్ళేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అవి చూసుకున్నట్టయితే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క క్యాండిడేట్కి సంబంధించిన ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ మార్క్స్ సర్టిఫికేట్స్ అన్ని సెమిస్టర్స్కి సంబంధించి. అండ్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మెన్షన్ చేసలేదో వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా రిజర్వేషన్స్ ఎవరికైతే వర్తిస్తాయో వాళ్ళ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ లేదా పిహెచ్, ఈ విధంగా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్ చేయడానికి వచ్చేసి ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకున్నారో అవన్నీ కూడా జిరాక్స్ సెట్ ఒక తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ అప్రెంటిస్ పోర్టల్లో మనకి www.apprenticeshipindia.gov.in అక్కడ నుంచి లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క అప్రెంటిస్కి అప్లై చేసిన రిజిస్ట్రేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ టైంలో, వాకింగ్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుందాం మనము. ఎవరైతే క్యాండిడేట్స్ బిఫోర్ అప్లయింగ్ మన వాకిన్కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి దాంట్లో ఎటువంటి మిస్టేక్ అప్లై చేసినా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసినట్టయితే వాళ్ళ యొక్క క్యాండిడేచర్ అన్నది క్యాన్సిల్ లేదా టర్మినేట్ అయితే ఎనీ స్టేజ్లో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మనకి స్టార్టింగ్లో అయితే వీళ్ళు ఇక్కడ apprenticeindia.gov.in పోర్టల్లో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క నేమ్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధించిన మనకి డాక్యుమెంట్స్ ఏమైతే అప్లోడ్ చేయాల్సి అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్, ఐటీఐ మార్క్స్ సర్టిఫికేట్ ఆల్ సెమిస్టర్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అదేవిధంగా కేవైసీ వెరిఫికేషన్. దీనికి సంబంధించి ఇవి మనకి ఈ సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా వాళ్ళ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్ సంబంధించి వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అవి కాంటాక్ట్ సంబంధించిన మొబైల్ నెంబర్ ప్రాపర్గా కరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ చూసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, దానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాపర్గా కరెక్ట్గా సర్టిఫికేట్స్ చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కూడా తప్పైనట్టయితే మనకి వాళ్ళు ఎన్ని స్టేజ్లో షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ అండర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆ స్కీమ్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించిన కోర్స్కి అయితే అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ అప్రెంటిస్ సంబంధించి మనకి ఏదున్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఏదన్నా క్యాండిడేట్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, అక్కడ నుంచి వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే వాకిన్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది, hallindia.co.in. వాళ్ళ యొక్క 2 వీక్స్ ఆఫ్టర్ 2 వీక్స్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ వాకిన్ అయిపోయిన తర్వాత అదేవిధంగా వాళ్ళకి పర్సనల్గా ఈమెయిల్ కూడా ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ అదేవిధంగా సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క పొజిషన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు జాయిన్ అవ్వనట్టయితే వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది విత్ ఇన్ టైంలో జాయిన్ అవ్వకపోతే. అండ్ అదేవిధంగా మనకి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వెరిఫికేషన్ అప్పుడు వ్యాలిడ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అయితే లేటెస్ట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అన్నది ఫైనల్. ఏ విషయంలో అయినా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ని క్యాన్సిల్ చేయడానికైనా, సెలెక్షన్ ప్రాసెస్ ఫర్దర్గా చేయడానికైనా ఏది ఉన్నా కూడా హాల్ మేనేజ్మెంట్కి సంబంధించి సెలెక్షన్ అన్నది ఫైనల్. అండ్ అదేవిధంగా ఈ వాకిన్ ప్రాసెస్కి వెళ్ళడానికి క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఓన్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అకామిడేషన్ సంబంధించి, అదేవిధంగా ట్రావెలింగ్ సంబంధించి. అండ్ ఈ అప్రెంటిస్ సంబంధించి ఎటువంటి క్యూరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, ఈ మెయిల్ అడ్రస్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్రెండ్స్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించిన ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్గా మన ఛానల్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.